హాయ్ మై డియర్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనము ఇంకొక స్మాల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ టెస్ట్. జనరల్గా మనకు ట్రాన్స్ఫార్మర్లో టెస్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. We have a different types of tests like a polarity test, like a phasor identity test, like a insulation test, like a resistance test, reactance test, we have a many other tests. Other than this, open circuit test and short circuit test. These are very important to know the performance of the transformer. And all these tests are called routine test. వీటన్నింటినీ ఏమంటాం సార్ అంటే రొటీన్ టెస్ట్స్ అంటాం సార్. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్ పైన రొటీన్గా ఒక ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ అయిన వెంటనే రొటీన్గా ఎవ్రీ ట్రాన్స్ఫార్మర్ పైన చేసే టెస్ట్లు దీస్ ఆర్ కాల్డ్ రొటీన్ టెస్ట్. ఇది కాకుండా ఇంకా కూడా ఉన్నాయి సార్ మనకి. ఏంటివి? సంపనస్ టెస్ట్, ఇంపల్స్ వోల్టేజ్ విత్ స్టాండ్ టెస్ట్, నాయిస్ లెవెల్ టెస్ట్. ఇవన్నీ టైప్ టెస్ట్లు అంటాం సార్. దోస్ ఆర్ కాల్డ్ టైప్ టెస్ట్. ఈ టైప్ టెస్ట్లు కూడా మ్యానుఫ్యాక్చరరే చేస్తాడు ట్రాన్స్ఫార్మర్ పైన, కానీ బేస్డ్ ఆన్ ద కన్జ్యూమర్ రిక్వైర్మెంట్. నాయిస్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవడానికి, ఇంపల్స్ వోల్టేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సంపనస్ టెస్ట్ కానీ, టాన్ డెల్టా టెస్ట్, పవర్ డిసిపేషన్ టెస్ట్, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని చేసేవి. ఈ టైప్ టెస్ట్ ఒకటి రొటీన్ టెస్ట్, ఇంకొకటి టైప్ టెస్ట్, ఇంకొకటి స్పెషల్ టెస్ట్లు అని ఉన్నాయి సార్. హార్మోనిక్స్ అనాలిసిస్ టెస్ట్, ఓకే, లైక్ దట్. అలాంటివి హార్మోనిక్స్ ఉన్నాయా లేవా వాటిని బేస్ చేసుకొని కన్జ్యూమర్ చేసే టెస్ట్లని, మన కన్జ్యూమర్ చేసుకోవాల్సిన టెస్ట్లని ఈ స్పెషల్ టెస్ట్ల కింద ఇస్తాం సార్. కమ్యూనికేషన్ ఇంటర్ఫియరెన్స్ టెస్ట్, అలాంటి వాటిని స్పెషల్ టెస్ట్ల కింద తీసుకుంటాం సార్. సో వీటన్నిట్లలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్లో ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్లు ఉంటాయి సార్. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ జనరల్లీ. అయితే వాట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే, ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్ని సెకండరీ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేసి ప్రైమరీ సైడ్ మనం సప్లై చేసి అది ఎంత పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది దాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని రిజల్ట్స్ అనేవి తీసుకొస్తాం. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ V1, వాట్ ఈస్ V1 హియర్? ద సప్లై వోల్టేజ్. ఎంత సప్లై వోల్టేజ్ ఇవ్వాలి సార్ అంటే రేటెడ్ సప్లై వోల్టేజ్ ఇవ్వాలి. అండ్ వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ దిస్? అక్కడ మనం రేటెడ్ సప్లై వోల్టేజ్ ఇచ్చినా సరే ఇక్కడ ఎలాంటి లోడ్ లేదు కాబట్టి ద కరెంట్ ఇన్ ద సెకండరీ is zero. The current in the secondary is zero, but rated supply given to the transformer. And what is the current here? Here the current is called primary current. ఆ primary current ఎంత ఉంటుంది సార్ అంటే which is equals to no load current of the transformer. ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను, ప్రైమరీ సైడ్ ఎగ్జైటేషన్ ఇచ్చినాను, సెకండరీ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేశాను కాబట్టి దెర్ ఈజ్ నో కరెంట్. అక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసినా సరే నేను రేటెడ్ వోల్టేజ్ ఇచ్చాను కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కొంత కరెంట్ని డ్రా చేస్తుంది. దట్ కరెంట్ ఈస్ కాల్డ్ నో లోడ్ కరెంట్ I0. Can you tell me how much this no load current in our transformer? This no load current is equals to approximately, not exactly, approximately 2 to 6% of full load current. No load current ఎంత ఉంటుంది సార్ అంటే ఫుల్ లోడ్ కరెంట్తో కంపేర్ చేస్తే ఒక 2 to 6% ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ అస్. ఎంత వోల్టేజ్ ఇచ్చారు? రేటెడ్ వోల్టేజ్ గివెన్ టు ద ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ప్రీవియస్గా సబ్ ఇంజనీర్ వాళ్ళకి, జూనియర్ ఇంజనీర్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ మీటర్స్? నువ్వు ఓపెన్ సర్క్యూట్ టెస్టో షార్ట్ సర్క్యూట్ టెస్టో చేయాలి అనుకుంటే నువ్వు వాట్ మీటర్, అమ్మీటర్, వోల్ట్ మీటర్ యూజ్ చేస్తున్నావు కదా, వాటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలి? స్టార్టింగ్లో వోల్ట్ మీటర్ ఉండాలి,
దాని తర్వాత వాట్ మీటర్ ఉండాలి, దాని తర్వాత అమ్మీటర్ ఉండాలి. సార్ నేను ఫస్టే అమ్మీటర్ పెడతాను సార్. ఐఎమ్ సారీ సార్, నువ్వు కొత్త అమ్మీటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు సార్? స్టార్టింగ్లో అమ్మీటర్ పెడితే డ్యామేజ్ అవుతుంది. డ్యూ టు హై కరెంట్స్ అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టార్టింగ్లో అమ్మీటర్ పెట్టొద్దు. ఏం పెట్టాలి సార్? వోల్ట్ మీటర్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రీవియస్గా సబ్ ఇంజనీర్ వాళ్ళని అడిగిన క్వశ్చన్ సార్. లైక్ దట్ సమ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. కాన్సెప్టువల్గా మీరు వెళ్తే ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో నో లోడ్ కరెంట్ ఎంతో మీకు తెలుసు, ఎంత వోల్టేజ్ ఇస్తారో మీకు తెలుసు. మరి వాట్ ఈస్ ద వాట్ మీటర్ వీఆర్ యూజింగ్? Which type of watt meter we are using here? We are using LPF watt meter. LPF watt meter అంటే లో పవర్ ఫ్యాక్టర్ వాట్ మీటర్. ఈ లో పవర్ ఫ్యాక్టర్ వాట్ మీటర్ ఎప్పుడు యూజ్ చేస్తారు అని క్వశ్చన్ అడిగితే, ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ 0.5 కన్నా తక్కువ ఉంటుందో జనరల్గా లో పవర్ ఫ్యాక్టర్స్కి మనం ఎల్పిఎఫ్ వాట్ మీటర్ యూజ్ చేస్తాం. అండ్ హై పవర్ ఫ్యాక్టర్స్కి యూపీఎఫ్ వాట్ మీటర్స్ యూజ్ చేస్తాం. అదేంటి సార్, వాట్ మీటర్లో రెండు రకాలు ఉన్నాయా సార్? ఎల్పిఎఫ్ వాట్ మీటర్ అండ్ యూపీఎస్ వాట్ మీటర్. ఎస్, ఎల్పిఎఫ్ అండ్ యూపీఎఫ్ ఇస్ దేర్ బేస్డ్ ఆన్ ద ఎల్సి షార్ట్, ఎల్ఎం షార్ట్. ఎస్, మెజర్మెంట్స్లో చదువుతారు. ప్రతి వాట్ మీటర్కి ఒక 4 టెర్మినల్స్ ఉంటాయి, లైను, మెయిను, వోల్టేజు. అలా ఎల్సి షాటా, కామను, ఎల్సి షాటా, ఎల్ఎం షాటా, ఎల్వి షాటా, ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని మనకు వాట్ మీటర్స్ అనేవి రెండు రకాలు, ఎల్పిఎఫ్ అండ్ యూపీఎఫ్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఎల్పిఎఫ్ వాట్ మీటర్ వాడాలి, షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో యూపీఎఫ్ వాట్ మీటర్ వాడాలి. ఎస్, యు నో ఆల్రెడీ ఐ థింక్. రైట్ సార్. ఇప్పుడు అసలు ఇదంతా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేస్తున్నారు కదా, ఎందుకు సార్? వై? వాట్ ఈస్ ద రీజన్ టు డూ దిస్? వాట్ ఈస్ ద పర్పస్? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ట్రాన్స్ఫార్మర్ పైన ఎందుకు చేస్తాం సార్ అంటే, టు ఫైండ్ no load losses which are called core losses, no load losses of transformer, and also to find no load losses of transformer which is nothing but iron losses, and separate them into hysteresis and eddy current losses. ఆ లాసెస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని సెపరేట్ చేయడానికి ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేయాలి. ఇంకా ఎందుకు సార్ అంటే, ఇంకా టు ఫైండ్ నో లోడ్ బ్రాంచ్ పారామీటర్స్, టు ఫైండ్ నో లోడ్ పారామీటర్స్, మనం నో లోడ్ పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఈక్వాలెంట్ సర్క్యూట్లోకి వెళ్తే మనకు నో లోడ్ పారామీటర్స్, లోడ్ పారామీటర్స్ ఉంటాయి. ఈ నో లోడ్ పారామీటర్స్ అంటే ఏంటివి సార్ అంటే, నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్, నో లోడ్ కరెంటు అండ్ వర్కింగ్ కరెంటు అండ్ మ్యాగ్నటైజింగ్ కరెంటు, ఇవన్నీ ఉన్నాయి సార్. వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనం టెస్ట్ చేయాలి. ఈ నో లోడ్ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఈ నో లోడ్ పారామీటర్స్ని మనము షంట్ పారామీటర్స్ అని కూడా అంటాం సార్. ఈ షంట్ పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేయాలి. ఈ షంట్ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓకేనా? సో టు ఫైండ్ నో లోడ్ లాసెస్ అండ్ సెపరేట్ దెమ్, అండ్ టు ఫైండ్ నో లోడ్ పారామీటర్స్ విచ్ ఆర్ కాల్డ్ షంట్ బ్రాంచ్ పారామీటర్స్, వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి టెస్ట్ చేస్తున్నాం. ఈ టెస్ట్ చేసేటప్పుడు టెస్ట్ కండక్టెడ్ ఆన్ ఎల్వి సైడా, హెచ్వి సైడా, అండ్ ఓపెన్ సర్క్యూటెడ్ ఆన్ అని క్వశ్చన్ అడుగుతాడు సార్. ఓపెన్ సర్క్యూటెడ్ ఆన్, ఎట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేయాలి, ఎట్ సైడ్ టెస్ట్ కండక్ట్ చేయాలి అని క్వశ్చన్ అడిగితే, సి దిస్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ సైడ్ అండ్ దిస్ ఈజ్ టెస్ట్ కండక్టింగ్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 200/400 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఎట్ సైడ్ టెస్ట్ చేస్తే మంచిది సార్ అంటే, నేను 200 వోల్ట్ సైడ్ టెస్ట్ చేశాను, నేను నో లోడ్ లాసెస్ ఫైండ్ అవుట్ చేశాను, 1000 వాట్స్ వచ్చినాయి. నెక్స్ట్ 400 వోల్ట్ సైడ్ టెస్ట్ చేస్తున్నాను, అప్పుడు నో లోడ్ లాసెస్ ఎంత వస్తాయి సార్ అంటే 1000 వాట్సే వస్తాయి సార్. దెన్ ఎట్ సైడ్ చేసినా ఓకే కదా సార్. కానీ ఫర్ మీటర్స్ కన్వీనియన్స్ అండ్ ఫర్ గుడ్ రిజల్ట్స్, ఈవెన్ మీటర్స్ కన్వీనియన్స్ అంటే, ఒకవేళ నువ్వు 200 వోల్ట్స్ సైడ్ టెస్ట్ చేస్తే నీకు ఎంత సప్లై వోల్టేజ్ కావాలి? 200 వోల్ట్స్ ఎనఫ్. నువ్వు 400 వోల్ట్స్ సైడ్ టెస్ట్ చేయాలి అనుకుంటే నీకు ఎంత సప్లై వోల్టేజ్ కావాలి? 400 వోల్ట్స్ రిక్వైర్డ్. అది కాకుండా నువ్వు 200 వోల్ట్స్ సప్లై ఇస్తే ఈ వాట్ మీటర్ రీడింగ్ ఒక 250 రేంజ్ ఉంటే సరిపోతుంది. నువ్వు 400 వోల్ట్స్ సైడ్ సప్లై ఇచ్చి టెస్ట్ చేస్తే నీ దగ్గర ఉన్న వోల్ట్ మీటర్ రీడింగు
పెద్దది ఉండాలి, 500 వోల్ట్స్ అయి ఉండాలి మినిమం. ఒకటి మీటర్స్ కన్వీనియన్స్ కోసం చూస్తే 200 వోల్ట్ సైడ్ టెస్ట్ చేయడం మంచిది, ఎల్వి సైడ్ టెస్ట్ చేయడం మంచిది. అది కాకుండా ఎల్వి సైడ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది, మనకు కావాల్సిన నో లోడ్ కరెంట్ ఈజీ, మనకి ఏదైతే రిక్వైర్డ్ అయిందో నో లోడ్ లాసెస్ ని కాంపన్సేట్ చేసే నో లోడ్ కరెంట్, బెటర్ నో లోడ్ కరెంట్ ఉంటుంది ఎల్వి సైడ్. యాక్యురేట్ రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు. ఆ విధంగా టెస్ట్ కండక్టెడ్ ఆన్ ఎల్వి సైడ్, టెస్ట్ కండక్టెడ్ ఆన్ ఎల్వి సైడ్ అండ్ ఓపెన్ సర్క్యూటెడ్ ఆన్ హెచ్వి సైడ్, ఓపెన్ సర్క్యూటెడ్ ఆన్ హెచ్వి సైడ్. లెట్స్ సీ, హై వోల్టేజ్ సైడ్ ఓపెన్ సర్క్యూటెడ్ అండ్ లో వోల్టేజ్ సైడ్ టెస్ట్ కండక్టింగ్, లో వోల్టేజ్ సైడ్ టెస్ట్ కండక్టింగ్, లైక్ దట్. ఒకటి, ఎంత వోల్టేజ్ ఇస్తున్నావు, ఎంత కరెంట్ తీసుకుంటుంది అండ్ ఏ వాట్ మీటర్ యూజ్ చేస్తున్నావు. రెండు, అసలు ఎందుకు చేస్తున్నావు టెస్ట్ని. మూడు, టెస్ట్ని ఎక్కడ చేస్తున్నావు. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది మీకు, సార్ ఇక్కడ ఓపెన్ సర్క్యూటే చేసి పెట్టినారు కదా సార్, అసలు లోడే లేదు కదా సార్, దెన్ మన ట్రాన్స్ఫార్మర్ ఎందుకు కరెంట్ డ్రా చేస్తుంది సార్ అంటే, ఎందుకు కరెంట్ డ్రా చేస్తుంది సార్ అంటే, దిస్ నో లోడ్ కరెంట్ ఈస్ టు కాంపన్సేట్, టు కాంపన్సేట్, టు కాంపన్సేట్ నో లోడ్ లాసెస్. ఈ నో లోడ్ లాసెస్ ని కాంపన్సేట్ చేయడం కోసం మన ట్రాన్స్ఫార్మర్ కొంత కరెంట్ ని డ్రా చేస్తుంది. దట్ కరెంట్ ఈస్ కాల్డ్ నో లోడ్ కరెంట్. ఆ నో లోడ్ కరెంట్ ఎంత ఉంటుంది అంటే 2 to 6% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. సరే సార్, ఏ మీటర్స్ వాడాలి, ఎట్ సైడ్ చేయాలి అండ్ ఎందుకు చేయాలి అని అన్నీ చూసాం కదా. ఇప్పుడు టెస్ట్ కండక్ట్ చేయండి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను నేను, ఎంత రేటెడ్ వోల్టేజ్ ఇచ్చినాను ఓపెన్ సర్క్యూట్ చేసి, అప్పుడు అమ్మీటర్ రీడింగ్ చూస్తున్నాను. ఆ అమ్మీటర్ రీడింగే మనకి ఏమిస్తుంది అంటే నో లోడ్ కరెంట్ ఇస్తుంది. వోల్ట్ మీటర్ రీడింగ్ మనకి ఏమిస్తుంది అంటే మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్ ఇస్తుంది అఫ్ కోర్స్. మరి వాట్ మీటర్ రీడింగ్ ని W0 తో చూపిస్తాం. ఈ వాట్ మీటర్ రీడింగ్ ఏమి ఇస్తుంది సార్ అంటే, ఇన్పుట్ ఇస్తున్నాము అవుట్పుట్ 0, ఇన్పుట్ ఇస్తున్నాము అవుట్పుట్ 0 అంటే కొన్ని లాసెస్ ఉన్నాయి, ఆ లాసెస్ ని ఇస్తుంది కదా. ఏ లాసెస్ ఇస్తుంది సార్ అంటే, ఇట్ విల్ గివ్స్ యూ నో లోడ్ లాసెస్. నో లోడ్ లాసెస్ అంటే ఎవరు సార్ అంటే ఐరన్ లాసెస్. సార్ ఓన్లీ ఐరన్ లాసెస్ ఇస్తుందా సార్, కాపర్ లాసెస్ ఇవ్వదా సార్? నువ్వు రేటెడ్ వోల్టేజ్ ఇస్తున్నావు కాబట్టి నీకు ఐరన్ లాసెస్ ఇస్తుంది. వాట్ అబౌట్ కాపర్ లాసెస్ సార్? కాపర్ లాసెస్ ఇవ్వదు అని చెప్తాం మనం. ఎందుకు ఇవ్వట్లేదు సార్? వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ దిస్ కాపర్? వైండింగ్ అంటే కాపరే కదా. ఈ వైండింగ్ లో కరెంట్ ఎంత? 0. కాపర్ లాసెస్ ఎంత? 0. వాట్ ఆర్ ద కాపర్ లాసెస్ ఇన్ ద ప్రైమరీ? ప్రైమరీలో కాపర్ లాసెస్ ఉంటాయి సార్, ఎందుకంటే కొంత కరెంట్ అనేది వెళ్తుంది ఇక్కడ. సో కాపర్ లాసెస్ ఉంటాయి, కానీ కాపర్ లాసెస్ దేనిపైన డిపెండ్ అవుతాయి? కాపర్ లాసెస్ కరెంట్ పైన డిపెండ్ అవుతాయి. మనం ఇచ్చే కరెంటు నాట్ ఈవెన్ 5%, చాలా తక్కువ. I², ఆ కరెంట్ స్క్వేర్ చేస్తే ఇంకా తక్కువ, దానివల్ల వచ్చే లాసెస్ ఇంకా తక్కువ. వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రైమరీ కాపర్ లాసెస్, వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రైమరీ కాపర్ లాసెస్ కూడా వస్తాయి. వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాము బికాస్ ఆఫ్ లెస్ కరెంట్. సో ఇప్పుడు వాట్ మీటర్ రీడింగ్ మనకి ఏమి ఇచ్చింది అంటే, మీరు ఏం చెప్పాలి? నో లోడ్ లాసెస్ని ఇచ్చింది అనే చెప్పాలి. నో లోడ్ లాసెస్ ఎంత సార్? ఆ నో లోడ్ లాసెస్ అంటే, నో లోడ్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు VI0 cos π0, VI0 cos π0. దిస్ ఇస్ వాట్ ద నో లోడ్ లాసెస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. ఒకటి, నో లోడ్ లాసెస్ వచ్చేసాయి సార్. దీని నుంచి నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, నువ్వు నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ cos π0 ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి సార్, W0/VI0, W0/VI0. This is what no load power factor of the transformer, no load power factor of the transformer. దీని నుంచి నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కావాలి అనుకుంటే, ఐ వాంట్ φ0. φ0 is equals to cos inverse of W0/VI0, cos inverse of W0/VI0. No load power factor, no load power factor angle, no load power factor, no load power factor angle. ఈ విధంగా సార్, ఈ నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఎంత ఉంటుంది సార్ ట్రాన్స్ఫార్మర్లో? ఈ నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది సార్ ట్రాన్స్ఫార్మర్లో? టు నో దట్, లెట్స్ డ్రా ఏ నో లోడ్ ఈక్వివాలెంట్ సర్క్యూట్. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే వెల్ అండ్ గుడ్ సార్. To find that no load parameters, actually we need to use this, the no load equivalent circuit of the transformer, core equivalent.
ఇక్కడ ఎంత వోల్టేజ్ ఇస్తున్నావు అంటే రేటెడ్ వోల్టేజ్ ఇస్తున్నావు. ద వోల్టేజ్ ఇస్ కామన్ ఫర్ ప్యారలల్. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈక్వాలెంట్ సర్క్యూట్ ఇది. ట్రాన్స్ఫార్మర్ కోర్ లోకి ఎంత కరెంట్ వెళ్తుంది సార్ అంటే I0 అనే కరెంట్ వెళ్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ విచ్ ఇస్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ కదా, అంటే దీంట్లో ఒక రెసిస్టర్ ఇన్ ప్యారలల్ విత్ రియాక్టెన్స్ తీసుకుంటున్నాను. నో లోడ్ రెసిస్టెన్స్, నో లోడ్ రియాక్టెన్స్ అనుకుంటున్నాను. What is this current? No load current. The no load current is split into two halves. One is called IW and other one is called I mu. IW and I mu. IW बोले तो क्या है सर? Working component of current होता. I mu nothing but magnetizing component of current. ఈ వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఏం వర్క్ చేస్తుంది సార్? అది లాసెస్ కి కాంపన్సేషన్ చేస్తుంది. మ్యాగ్నెటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఏం చేస్తుంది సార్? అది ఫ్లక్స్ క్రియేటర్. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ కి మనం సప్లై ఇచ్చిన వెంటనే లోడ్ లేకపోయినా సరే కొంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ లో φ0 అనే ఫ్లక్స్ ఉంది కదా, దట్ ఈస్ ఆ ఫ్లక్స్ రిలేటెడ్ ఎవరంటే దిస్ IMU. దాంట్లో కొన్ని లాసెస్ ఉన్నాయి కదా ఇంటర్నల్ గా, కోర్ లాసెస్. ఆ కోర్ లాసెస్ ని కాంపన్సేట్ చేసేది ఎవరు అంటే వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. ప్రీవియస్ ఏఈ క్వశ్చన్, వాట్ ఈస్ నో లోడ్ లాసెస్? No load losses is equal to 3 into IW square into R0. అది 3-phase ట్రాన్స్ఫార్మర్ అయితే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, సింపుల్లీ IW square into R0. IW square into R0 gives you some losses which are called no load losses. Yes, the no load loss of the transformer is equals to losses nothing but power, nothing but voltage into current. Voltage is a common and current is IW. These are the no load losses of the transformer. Equivalent losses we can calculate like this. They already asked the question on these formulas. Simple questions. ఈ నో లోడ్ బ్రాంచ్ ఉంది కదా, ఈ నో లోడ్ బ్రాంచ్ కి ఒక వెక్టర్ డయాగ్రామ్ వేద్దాం సార్. వెక్టర్ డయాగ్రామ్ వేద్దాం. దిస్ ఇస్ సప్లై వోల్టేజ్ V, దిస్ ఈజ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ E, అండ్ మీకు తెలుసు ఇక్కడ మన ఫ్లక్స్ ఉంటాడు. ఇక్కడ మన ఫ్లక్స్ ఉంటాడు. బ్రదర్ ఫ్లక్స్ ఇస్ దేర్. ఓకే, సో నౌ కెన్ యూ టెల్ మీ what is the angle between V and IW? Where is my IW? Simply, where is my IW? Yes, this is a pure resistor. In pure resistor, the IW in phase with V. Because of pure resistor, the current in phase with voltage. So my current is in phase with the voltage. What is dot I mu? This is a pure inductor. The voltage and currents are 90 degrees displaced. Simply, the current is 90 degrees lagging. Which is magnetizing current. The magnetizing current which produces the flux. So the sum of these two is nothing but our I0, which is called no load current. What is no load current here? The no load current is equals to sum of IW and I mu. IW square plus I mu square. IW square plus I mu square. This is what my I0. This is what my power factor angle, which is called φ0. Yes, here the voltage V, and here my no load current I0, and this is the angle φ0. So now can you tell me the no load current lagging to the voltage or leading to the voltage? Here the no load current lags behind the voltage, simply lags the voltage by nearly 90 degrees but not equal to 90 degrees. How much, sir? By φ0, which is φ0 is equals to around 70 to 75 or 75 to 80 degrees lagging. In that range, not exactly in that range, based on the situations.
So the no load current lags behind the voltage by 75 to 80 degrees. Generally in our transformer, the no load power factor angle is around 75 to 80 degrees in that range. What is no load power factor? No load power factor nothing but cos 75 to 80 degrees. If you substitute cos 75 or cos 80, you will get around 0.2 to 0.25 lagging. 0.2 to 0.25 lagging. The no load power factor of the transformer is 0.2 to 0.25 lagging. That's why, which is less than 0.5. That's why I am using LPF wattmeter. LPF wattmeter. No load power factor angle, no load power factor, and no load current, and no load current. I calculated no load current. From this, can you tell me what is cos pi? From this cos pi, cos theta nothing but adjacent by hypotenuse. Adjacent is IW and hypotenuse is I0. From that, what is IW? IW is equals to I0 into cos pi naught. I0 into cos pi naught. What is I mu? From this, can you tell me what is I mu? Can you expect that? Simply, from that, what is sin theta? Sin theta nothing but opposite by hypotenuse. Its opposite is this one. Which is this one is nothing but this one, right? Both are same, right? Rendu same kada? So this is nothing but I mu by opposite by hypotenuse. Now tell me what is I mu? I mu is equals to I0 sin phi naught. I0 sin phi naught. IW is equals to I0 cos phi naught. I mu is equal to I0 sin phi naught. I calculated no load losses. And I calculated all these values, shunt parameters. Of course, here even you can calculate what is R0. Can you tell me what is R0? R nothing but V by I, sir. V by I. Bole to kya hai, sir? V by IW. What is X0? Can you tell me, sir? X0 nothing but V by I mu. V by I mu. Based on this, we can expect the numerical question in AE exam. For JE, they will ask you theory like a formulas. For AE, they surely go for numerical questions on this. Numerical questions on this. Like that, simply you can learn, sir. Actually, the electrical subject is very easy. If you learn with love, if you learn with like a మనం నేర్చుకుందాం అనే వేలో నేర్చుకోలేదో నేను ఖచ్చితంగా కూర్చోవాలి ఇక్కడ ఇది వస్తేనే ఆ మైండ్ సెట్తో కాకుండా అసలు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అంటే ఏంది, ఏమేమి ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎందుకు చేయాలి, ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మనం తెలుసుకుందాం అసలు అనే ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి మీలో. మీరు ట్రాన్స్ఫార్మర్ పైన ఆ లైక్ పెంచుకుంటే ట్రాన్స్ఫార్మర్స్ ఈజీ లైక్ దట్. ఆ విధంగా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయాలి సార్. వెరీ సింపుల్. ఇందాక నేను చెప్పినవి మోస్ట్లీ మీకు తెలిసినవే సార్. దే విల్ క్వశ్చన్ అడిగితే కొంచెం ట్రిక్కీగా అడుగుతాడు, ఆ విధంగా మనం ఆన్సర్ చేస్తే చాలు. ఈ విధంగా ఆల్ నో లోడ్ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఇంకా ఇక్కడ మిగిలిపోయింది ఏంటి సార్ అంటే అన్నీ అయిపోయినాయి, కానీ వీ నీడ్ టు సెపరేట్ దెమ్. హిస్టరీసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ని సెపరేట్ చేయాలి. ఏ విధంగా సెపరేట్ చేస్తారు సార్? మరి నో లోడ్ లాసెస్ వచ్చాయి, కానీ వాటిని ఏ విధంగా సెపరేట్ చేద్దామంటే